అందరికీ నమస్కారం. ఈరోజు మా లక్ష్మణ్ సాయి గారు చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ గారు, అంటే చాలా సీనియర్, మాకెప్పుడో నుంచి కలిసి పనిచేసినాము. అయితే వారు చాలా అద్భుతమైన గొంతు, మంచి ట్యూన్స్ ఇచ్చే పట్టుదల అన్నీ ఉన్న ఒక పెద్ద మంచి మ్యూజిక్ డైరెక్టర్. కాకపోతే ఏంటంటే మనకు ఇండస్ట్రీలో తెలుసు ఎలా ఉంటుంది అన్నది, మనకు అదృష్టం కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కలిసి వచ్చింది మా లక్ష్మణ సాయికి చాలా రోజుల తర్వాత. అయితే వారితో ఇప్పుడు నేను ఒక 40 పాటలు, భక్తి పాటలు చేయాలని డిసైడ్ అయిపోయినా. ఈరోజు వారితో కన్ఫర్మ్ చేసుకున్నాం. మంచి గొంతు, మంచి మ్యూజిక్ డైరెక్టరు, అంటే ముఖ్యంగా ప్రొడ్యూసర్స్తో కానీ డైరెక్టర్స్తో కానీ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా వాళ్ళను వారితో మాట్లాడాలని ఒక పూర్తిగా తెలిసి ఉన్న వ్యక్తి వారు. కాబట్టి డెఫినెట్గా వారిని మంచి మ్యూజిక్ డైరెక్టర్గా చేయాలని నాకు ఒక పెద్ద తపన ఏర్పడింది. విషయం ఏంటంటే వారు ఒక చూడ్డానికి చక్రీలాగా ఉంటాడు. నాకు చక్రి కూడా మంచి మిత్రుడే. మా లక్ష్మణ్ సాయి కూడా సేమ్ చక్రి లాగానే ఉంటాడు పర్సనాలిటీ అంతా. కాబట్టి చక్రి అంత పేరు కూడా రావాలి ఇప్పుడు మా సాయికి అని నేను పట్టుదలతో ఉన్నాను. డెఫినెట్గా ఈ సాంగ్స్తో మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నా. వారు మాకు ఎలా అంటే ఆదివారం సూర్యభగవాన్ది, సోమవారం శివుడిది, మంగళవారం ఆంజనేయుడిది, బుధవారము అయ్యప్ప స్వామిది, బేస్తవారం సాయిబాబా అండ్ రాఘవేంద్ర, శనివారం రోజు, శుక్రవారం రోజు లక్ష్మీదేవి అమ్మవారు, తులసి మాత వాళ్ళ, తర్వాత శనివారం వెంకటేశ్వర్లు, నరసింహస్వామి, ఆదివారం సూర్యుడు ప్లస్ జగదాంబ వాళ్ళే ఉంటాయి కదా వాళ్ళు. ఎవ్రీ డే డిఫరెంట్ సాంగ్స్ చేయాలని వారితో మాట్లాడుకుని చేస్తున్నాం. చాలా థ్యాంక్స్ లక్ష్మణ్ సాయి గారు, మీరు ధన్యవాదాలు. అనుకోగానే వచ్చి మనం చేద్దామని పట్టుదలతో వచ్చినారు. డెఫినెట్గా మీరు ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ రైతులు కావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మాట్లాడి అలాగే ఒక మంచి వినాయకుడు అనుకుని కదా అదొక పాట పాడండి. చాలా సంతోషం. ఈరోజు రేపు రథసప్తమి, అద్భుతమైన రోజు. రేపటి నుంచి ఇది కార్యక్రమం మొదలు పెడుతున్నాము. నాకు రామకృష్ణ